ఈ పరిస్థితి ఏంటి సార్? శాసనసభ్యులే తమ పార్టీకి చెందిన వాళ్ళ ఇంటి మీదకే వెళ్ళి, అంతకుముందు మనం తిరువూరులో చూసాం, అప్పుడు మళ్ళీ కేసు నచ్చింది, ఈయన ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఇంకా అనంతపురం జిల్లాలో 1-2 ఇట్లాంటివి చూసాం. ఇది మరీ ఎక్కువ ఇంటి మీదకి వెళ్ళి చేసి జేసీబీ కూడా తీసుకెళ్ళాడంట ఆయన. ఇది నిజంగా ఆశ్చర్యకరం. అది అంతా అయిన తర్వాత ఆయన పోలీసులు ఏదో సర్ది చెప్పి తీసుకుపోయారు, బాగానే ఉంది. కానీ ఈయన మీద కేసు పెట్టారు, కేసు ఈయన మీద పెట్టారు. ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏమని సమస్యలు ఏమైనా ఉంటే పార్టీలో చర్చించాలి, కానీ మీరు ఇలా పెట్టకూడదని మేము ఇదివరకే చెప్పాము, కానీ ఆయన వినలేదని. వాళ్ళ పార్టీలో ఏం చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. కానీ సాధారణంగా అది ప్రజా సమస్య కదా, అది పార్టీ సమస్య కాదు. పైగా ఇంతకుముందు అప్పుడు ఇసుక తవ్వకం సమస్య, అప్పుడు వనజాక్షి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆమె సరిగ్గా మాట్లాడలేదని అన్నారు. చాలా చర్చ జరిగింది, చర్చ కాదు అప్పుడు పెద్ద రచ్చ జరిగింది. సో మళ్ళీ ఇప్పటి వరకు కూడా అవే పరిస్థితులు ఉండే, ఎందుకు వాళ్ళని చక్కదిద్దడం లేదు, ఎందుకు వాళ్ళ మీదే పడుతున్నారు? చెప్పిన వాళ్ళనే ఇలా చేస్తే ఇంకా రేపు ఇంకొకటి పార్టీలో, ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు చెప్తుంటాడు, శాసనసభ్యులు అంతా మేమే అనుకోవద్దండి, తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదు. ఇదంతా మన కార్యకర్తలకు ధైర్యమే వస్తుంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరూ లీగల్ సెల్ ఆయన మీదే జరిగితే మాకేముందని చిన్న చిన్న బక్క కార్యకర్తలు ఏం మాట్లాడతారు? ఇదో పెద్ద గుణపాఠం కదా. రెండోది ఎమ్మెల్యేనే వెళ్ళి ఇలా చేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు? గతంలో జరిగితే ఖండించారు, ఇప్పుడైనా ఖండిస్తాం కదా, మనం ఖండించాలి కదా. ఇంక ఇదొకటి. ఇక్కడ మనం మళ్ళీ విజయవాడ రాజధాని ప్రాంతం, కేసీఆర్ బ్రదర్స్, కేసీఆర్ చిన్ని, కేసీఆర్ నాని అది వరకు అయ్యారు. గతసారి అటు ఆ పార్టీకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు ఈయన అయ్యారు. వీళ్ళిద్దరూ నువ్వు విజయ్ మాల్యా అంటే నువ్వు విజయ్ మాల్యా అని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ చిన్నీకేమో ఆయన కుటుంబానికి సంబంధించిన సంస్థలకు నోటీసులు అవి వస్తున్నాయి, వాళ్ళ పార్టీ శాసనసభ్యుడే చేస్తున్నాడు. ఈయన వెళ్ళి ఒక మాట చంద్రబాబు నాయుడుకు బహిరంగంగా ఫిర్యాదు చేశారు. దాన్ని మా వాళ్ళు ఇవన్నీ ఇట్లా ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, దీని మీద మీరు దర్యాప్తు చేపి తగిన చర్యలు తీసుకోండి, ఇది మేము మీ ప్రభుత్వ ప్రతిష్ట కూడా భంగం కలుగుతుందని. సో నా మీద ఇలా తప్పు చేస్తావా అని చెప్పి ఈయన ఆయన మీద కోర్టులో కేసు వేస్తే పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆయన మీద కేసు పెట్టారు. ఇంత లోపల ఇప్పుడు ఈ రోజు నిన్న ఆయన ఏంటి చిన్ని చెప్తుంది అంటే 123 కోట్లు ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నారు, అవన్నీ వేరే వాడేశారు, కాబట్టి ఈయన ఒక విజయ్ మాల్యా అని. అంటే ఒక విధంగా ఇప్పుడు ఆయన తర్వాత చివరి 2 ఏళ్లలో వైసీపీ అయిండొచ్చు, కానీ మొన్నటి వరకు ఆయన కూడా టీడీపీలో 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, ముఖ్యమైన వ్యక్తి. ఏంటి అంతర్గతమైన తలనొప్పులు, అటు ఆయన కొలకపూడి వర్సెస్ కేసినేనైనా, కేసినేని మీద వాళ్ళ ఇంట్లో వస్తున్న ఈ విషయాలైనా విజయవాడలో ఇది ఒక పెద్ద వివాదాస్పదమైన విషయంగానూ ఉంది. ప్రభుత్వానికి సరిగ్గా పాలనా కేంద్రం దగ్గర ఇవి కొనసాగటం, వాటి మీద ఇదమిద్దంగా ఒక వైఖరి తీసుకోకపోవటం, దాటేయటం. ఇంకోటేమో ఈయన వాళ్ళకి సన్నిహితుడు, వీళ్ళకి సన్నిహితుడు, కావాల్సిన వాడు అని ఒక పెద్ద బయట ప్రచారం హల్చల్లు. ఇప్పుడు ఆయన వర్గం వాళ్ళు, ఆ పార్టీలో కూడా 2 వర్గాలు ఉంటాయి విజయవాడ వరకు. కొంతమంది నిశ్శబ్దంగా ఉంటారు, కొంతమంది హల్చల్ చేస్తుంటారు. సో చాలా దీనికి చింతమనేని కేసుకి ఏం సంబంధం లేదు, కానీ తెలుగుదేశం అంతర్గతం అని చెప్తున్నాను. చింతమనేని కేసులో కూడా ఇటువైపు ఉంది వాళ్ళ పార్టీ వాడికి, బయటి వాళ్ళు అంటే వాళ్ళ మీద రకరకాల విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. ఇక్కడ పరిస్థితి లేదే. సో కొంచెం ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఒకటి, కూటమి చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఒకటి కనిపిస్తుంది. గతంలో ఇట్లాంటివి 2-3 వస్తే పవన్ కళ్యాణ్ కొన్ని దాని మీద చర్య తీసుకున్నాడు కదా, మరి అదే పని తెలుగుదేశం పార్టీ ఎందుకు సూటిగా చర్య తీసుకోవట్లేదు?